ప్రేమ తన గదిలో కూర్చొని బాధపడుతూ, ఏడుస్తూ నా వల్ల నర్మదక్క ఎన్ని మాటలు అనిపించుకోవాల్సొచ్చింది. మామయ్య చూడు ఎన్ని మాటలన్నాడో, తన వల్లే ఈ ఇంట్లో ఇన్ని గొడవలు జరుగుతున్నాయని చెప్పని, నాకేదో నీ వల్లే తను చెడిపోతుందని చెప్పనైతే అంటూ ఉన్నాడు అని చెప్పనైతే అనుకొని తలుచుకొని బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికైతే ధీరజ్ వస్తాడు. ప్రేమ ఏడుస్తూ ఉంటే చూసి ప్రేమ పక్కన కూర్చొని, ఎందుకు ప్రేమ, నీకు నేను చెప్పాను కదా నువ్వు ఇలాంటి పనులు చేయొద్దని, మా నాన్నకి తెలిసిందంటే కోపడతాడు అని చెప్పని, నీ వల్ల నర్మదా వదిన కూడా మాట పడాల్సి వచ్చింది కదా ప్రేమ అని చెప్పనైతే అంటూ ఉంటాడు. నేను చెప్పాను కదా, నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నానని చెప్పనైతే ప్రేమ ధీరజ్తో అంటూ ఉంటుంది. దానికి ధీరజ్ ఈ విధంగా అంటూ ఉంటాడు, నీ బాధ్యత నేను తీసుకున్నాను కదా, నీకు ఇష్టం, మన ఇద్దరి జీవితాల్లోకి ఎవరి ఇష్టం లేకుండానే వచ్చాము, మన జీవితాలు ఇట్లా దేవుడు రాశాడు, నీకు ఇష్టమున్నా లేకపోయినా నేను పెళ్లి చేసుకోవాల్సిన తప్పనిసరి పరిస్థితిలో వచ్చింది కాబట్టి నీ బాధ్యత నాదే, నేను ఎంత కష్టమైనా భరిస్తాను, నా కష్టం నువ్వు చూడలేవనుకుంటున్నావు కదా, నేను చిన్నప్పటి నుంచే చదువుతో పాటు రైస్ మిల్లులో పనిచేసేవాడిని అని చెప్పనైతే ప్రేమతో ధీరజ్ చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ప్రేమ బాధపడుతూ, నేను నీ కష్టం చూడలేకే కదా ఇవి చేయాలనుకుంటున్నాను అని చెప్పనైతే అంటూ ఉంటుంది. దానికి ధీరజ్ ఈ విధంగా అంటూ ఉంటాడు, మన ఇంట్లో ప్రతి ఏ మా నాన్నకి గీసిన గీత ఎవరూ దాటరు కాబట్టి నువ్వు ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలు చెయ్యకు, నువ్వు ఇలాంటి పనులు చేసి నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు ప్రేమ అని చెప్పనైతే తనైతే ప్రేమని రిక్వెస్ట్ చేస్తూ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకు ప్రేమ, ఇంకెప్పుడు నీకు తెలియకుండా నేను ఎటువంటి పనులు చేయను అని చెప్పనైతే ధీరజ్తో అంటూ ఉంటుంది.